just like shooting a target. సహోదరుడు వెయిల్, సహోదరు లీవైల్, అతడు ఇక్కడ ఉన్నాడని అనుకుంటున్నాను. త్రోవ తప్పిన కొందరిని గూర్చి నిన్నటి దినమున మేము మాట్లాడుతున్నాము. అది గురిని చూచి కొట్టుటలాంటిది. If that gun is perfectly balanced, perfectly trained and sighted, it's got to hit the target unless that barrel moves or twists or vibration throws it off. And wherever a wind puff. ఆ తుపాకి సరిగ్గా గురిని నిలిపి, సరిగ్గా శిక్షణ పొంది, సరిగ్గా పేలిస్తే అది గురిని తాకుతుంది. బ్యారెల్ కదలకున్నని ఎడలా, లేదా మరొక వైపు మరలని ఎడలా, లేక తొనకని ఎడలా, లేదా ఏదైనా, లేదా గురి తప్పును. Wherever it starts off at, there's only one way to do is come back to where it left the track and it start again. If it's going to hit the target, if it doesn't, why? It just doesn't hit the target. అది మరలా ప్రారంభించాలంటే చేయవలసిన ఒకటి మరలా ప్రారంభం నుండి సరిగ్గా చూచి పేల్చాలి, లేకపోతే అది గురిని తాకదు. And that's why in studying Scripture, I believe, if we find out we start something here and it doesn't come out right, you see it isn't, well, we've made a mistake somewhere, you've got to come back. You'll never figure it with your mind. లేఖనము చదువు విధము అది అని నేను అనుకుంటున్నాను. మనమిక్కడ ప్రారంభించినది సరిగా రానియడలా, అది కాదది మీరు చూచినలా, ఎక్కడో ఒకచోట తప్పిదము చేశాము. నీవు వెనుకకు రావలసి ఉన్నది. నీ మనస్సుతో దాన్ని నీవు గ్రహించలేవు. It just isn't. We just found out by the Scriptures that there's no man in heaven or in earth or beneath the earth or ever was or ever will be that can do it. The Lamb alone can do it. అది కేవలము పరలోకంలో ఉన్న ఏ మనుషుడు కానీ, లేక భూమిలో ఉన్నవారు కానీ, లేక భూమి కింద ఉన్నవారు కానీ, లేక ఇది వరకును లేక రాబో కాలంలోనూ ఏ మానవుడు దానిని చేయలేడని లేఖనము ద్వారా మనకు ఇంత క్రితమే తెలుసుకుని ఉన్నాం. గొర్రెపిల్ల మాత్రమే అది చేయగలదు.